హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో దొండకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది కనుక ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇది పచ్చడి పెద్దవాళ్ళకే కాదు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మనం స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోనే మనం పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేయండి. కొత్తిమీర వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడకనించండి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసేసి చూస్తే చాలా బాగా మగ్గిపోతాయి. ఇలా అయిన తర్వాత మనం మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీలో వేసేసుకొని ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేయడమే. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న కడాయిలోనే అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మెంతులు, మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకొని పోపు ప్రిపేర్ చేసుకొని ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అంతా అందులో కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా షేర్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.